చంద్రశేఖర్ గారి కథని మనం వింటాము. ఆయన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్లో పిహెచ్డి చేశారు. అలాగే ఆగాఖాన్ ఆర్ట్స్ అకాడమీలో ఆయన ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. ఎన్నో నాటకాలకి ఆయన పనిచేశారు, రాశారు. కథా రచయిత, నవలా రచయిత. ఎన్నో కథలు ఆయన రాసినవి చర్చకు నోచుకున్నాయి. ఇప్పుడు ఆయన రాసిన కథా సంపుటి రంగుల చీకటి నుంచి అదే కథని చదవబోతున్నారు. మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ 4 కథలు కూడా మనకు తెలుసు. కథ అంటే మినిమం మనం యూజువల్లీ 10 పేజెస్ అన్న రాస్తాం. అవన్నీ వినడానికి సులువుగా ఉండాలి, ఫాలో అవ్వడానికి సులువుగా ఉండాలని ఎడిట్ చేసి ఒక 10-15 మినిట్స్కి కుదించడం జరిగింది. కాబట్టి ముఖ్యమైన అంశాలు అందులో మనకి డిలీషన్కి కూడా గురై ఉండొచ్చు. చంద్రశేఖర్. ముందుగా ఇది మానస మాట్లాడుతూ ఆగాఖాన్ ఆర్ట్స్ అకాడమీ, ఆగాఖాన్ అకాడమీ అది, అక్కడ ఐబీ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ స్కూల్ అది. సో నేను నా కథని ఎడిట్ చేయలేదు. సో ఫుల్ కథ ఉంది, ఎందుకంటే నాకు చెప్పలేదు మానస ఎడిట్ చేయమని. అవునా, రైట్, థ్యాంక్ యూ. అయితే రంగుల చీకటి కథ పేరు. సూర్యుడు రాత్రి ముఖం మీద చీకటి దుప్పటి లాగేశాడు. నా భార్య పొద్దున్నే నా ముఖం మీద నుంచి లాగేసినట్లు. మా పెళ్లి రోజు ఆ రోజు. ప్రతి సంవత్సరం మా పెళ్లి రోజుని నేను ఖచ్చితంగా మర్చిపోయాను అనుకుంటుంది నా భార్య. కానీ నేను అలా ఎప్పుడూ మర్చిపోలేదు. అందుకు కారణం నా భార్య. 3 నెలల ముందు నుంచే ఏదో ఒక విషయంలో, ఏదో ఒక నెపంతో నాకు ఆ విషయాన్ని ఖచ్చితంగా గుర్తు చేస్తుంది. రాత్రి పడుకోబోయే ముందు కూడా రేపైనా బయటికి తీసుకెళ్తావా లేదా అని అడిగింది. ఎందుకు అన్నాను నేను, నాకేమీ తెలియనట్లు. హాల్లో టీవీ ఆన్ చేసి బెడ్రూమ్ వైపు దొంగ చూపులు చూస్తుంది. నాకు పెళ్లి రోజు గుర్తుందా లేదా అని. నాకు అసలు ఆ విషయమే గుర్తు లేనట్టు తన దగ్గరకు వచ్చి నా కోసం టేబుల్పై పెట్టిన టీ అందుకొని పెదాలు కానించుకుంటూ పెళ్లి రోజు శుభాకాంక్షలోయ్ అన్నాను, తన వైపు చూడకుండా. పర్వాలేదే, పెళ్ళై 6 సంవత్సరాలైనా మన పెళ్లి రోజును బాగానే గుర్తుంచుకున్నారు, సంతోషంగా అంది తను. ఎందుకో ఆ రోజు తనని ఇంకా ఆనందంలోకి తీసుకెళ్లాలనిపించి అలా చేయడానికి సిగ్గుగా ఉన్నా, కొంచెం కష్టంగా ఉన్నా, ఇష్టం లేని పని అయినా కూడా బొగ్గ మీద ముద్దు పెట్టి, నువ్వు నా అదృష్టాన్ని పోయి, నువ్వు లేకపోతే నేనేమైపోయేవాడినో అని కౌగిలించుకున్నాను. నా భార్య నిజమని నమ్మి అవునా అంటూ గారాలు పోతూ నన్ను కౌగిలించుకుంది. ఎందుకు మా అమ్మను పట్టుకున్నావు అంటూ ఏడుపు ముఖంతో బయటకు వచ్చాడు నా 3 ఏళ్ల కొడుకు. పట్టుకోలేదమ్మా, ముద్దు పెడుతున్నా అన్నాను వాడిని ఎత్తుకొని ముద్దు పెడుతూ. ఊరుకో, మంచి మాటలు చెప్తున్న పిల్లాడికి అని వాడిని ఎత్తుకొని వాష్రూమ్ తీసుకెళ్ళింది. నేను పెట్టిన ముద్దు గురించి ఆలోచిస్తున్నట్టు ఉంది నా భార్య. అందుకే త్వరగా వాడికి గ్లాసుడు పాలిచ్చి టీవీలో కార్టూన్ ఛానల్ పెట్టి మళ్ళొచ్చి నా పక్కన కూర్చుంది. దగ్గరగా జరిగి కూర్చుంటూ, మరి ఈరోజు ఆదివారం కదా, బయటికి వెళ్దామా అంది. ఖచ్చితంగా వెళ్దాం, కానీ నేను అడిగే ఒక ప్రశ్నకు సరైన సమాధానం చెప్తేనే నేను బయట తీసుకెళ్తా అన్నాను. ఆదివారం పెద్దగా పనులేమీ లేకపోవడం వల్ల అడుగు అన్నది తను. నేను నిన్ను మొదటిసారి ఎక్కడ కలుసుకున్నాను అన్నాను దీర్ఘంగా ఆలోచిస్తూ. ఆ రోజుల్లోకి వెళ్ళిపోయేట ముఖం పెట్టి, ఆ రోజు నేను పింక్ చుడిదార్ వేసుకొని నా ఫేవరెట్ భరతనాట్యం డాన్సర్ మౌనికా నటరాజన్ డాన్స్ ప్రోగ్రాం చూద్దామని ఆడిటోరియంకి వచ్చినప్పుడు చూశాను నిన్ను. చక్కగా పక్కపాపటి తీసుకొని వైట్ షర్టు బ్లూ ప్యాంట్ వేసుకొని వచ్చి నా పక్కన కూర్చున్నావు. ఆ రోజు ఎందుకో మౌనికా నటరాజన్ డాన్స్ సగంలోనే ఆపేసి వెళ్ళిపోయినప్పుడే కదా నీ పర్సు నాకు దొరకడం, నేను నీకు ఫోన్ చేయడం, ఆ నెపంతో నువ్వు నాకు రోజు కాల్ చేయడం, నాకు అన్నీ గుర్తున్నాయి అంది నా భుజంపై తలవాలుస్తూ. థ్యాంక్ గాడ్, ఆ ప్రశ్న ముందుగా నేనే అడిగాను. తనే అడుగుంటే నాకు అవేమీ గుర్తులేవు అని మనసులో నాకు నేను భుజం తట్టుకొని, అమ్మో నాలాగే నీకు అన్నీ గుర్తున్నాయన్నమాట అన్నాను నవ్వు నటిస్తూ. కానీ మనం కలుసుకోవడం, ఫోన్లు చేసుకోవడం, ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం చాలా విచిత్రంగా ఉంది కదా ఇప్పుడు తలుచుకుంటుంటే. నేను అసలు అనుకోలేదు నేను ప్రేమిస్తానని, పెళ్లి చేసుకుంటానని. తను అలా మాట్లాడుతున్నప్పుడు కొంచెం సేపు మా ఇద్దరి మధ్యలో ఒక రకమైన నిశ్శబ్దం వచ్చి చేరింది. ఆ నిశ్శబ్దంలో నాకు కూడా అనుకోకుండా ఆ రోజులు, ఆ ఫోన్లు, ఆ పరిచయాలు, ఆ చిలిపి సరదాలు, చిన్న గొడవలు, అలా ఒక పాత చినిగిన గుడ్డ మీద ఎవరో నా జీవితాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నట్టు కనిపించకుండా నాలో ఒక ప్రశాంతతని కలుగు చేసింది. నిజమే అన్నాను నేను అదే మూడ్లో. ఒకవేళ నేను ఆ రోజు అక్కడ నీ పక్కన కూర్చోకుండా ఉండుంటే, నీ పర్స్ నాకు దొరకకుండా ఉండుంటే, నేను నీకు ఫోన్ చేయకుండా ఉండుంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉండేవాళ్ళమంటావు? నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుని ఉండేవాడివి? వీడి పరిస్థితి ఏమయ్యే తలుచుకుంటే వింతగా ఉంది కదా అంది నా భుజం మీద నుంచి పైకి లేస్తూ. అప్పటిదాకా నాలో ఉన్న ప్రశాంతత
ఒక అలజడిలా మారిపోయింది. అవును కదా, ఏం జరిగి ఉండేది? తను ఎవరిని పెళ్లి చేసుకుని ఉండేది? నేనెవరిని పెళ్లి చేసుకుని ఉండేవాడిని? నేనెక్కడ ఉండేవాడిని? తనెక్కడ ఉండేది? ఈ పిల్లాడు ఏమై ఉండేవాడు? ఒక ప్రశ్నకి ఇంకో ప్రశ్న, ఇంకో ప్రశ్నకి 10 ప్రశ్నలు కలిసిపోతూ ఒక ప్రశ్నల వలయం నా మెదడు చుట్టూ చేరి నన్ను ఉక్కిరి బిక్కిరి చేశాయి. అంటే అది కట్ చేస్తే నెక్స్ట్, మా ఆఫీసర్ నన్ను చెడామడా తిట్టేస్తున్నాడు. నాకు ఈ మధ్య మతిమరుపు ఎక్కువయిందని. చాలాసార్లు టక్కిన్ చేసుకోవడం మర్చిపోతున్నానంట. పక్క పాపటి కాదు కదా, అసలు తల దూకోవడం లేదంట. నా భార్య ప్రతి విషయాన్ని తను నాకు గుర్తు చేయాల్సి వస్తుందట. విసుక్కుంటుంది ప్రేమగా. నా కొడుకు నా దగ్గరికి ఎక్కువగా రావడం లేదు. నేను ఆ జాతకాలు చెప్పేవాడి దగ్గర ఎక్కువగా సమయం గడుపుతున్నానని నా ఫ్రెండ్స్ నా గురించి మాట్లాడుకోవడం నాకు వింతగా ఉంది. ఈ మధ్య నేను ఇంటర్నెట్లో వెతుకుతున్న వెబ్సైట్లు చూసి నా కొలీగ్స్ కొందరు నన్ను సైక్రాటిస్ట్ని కలవమని సలహాలు ఇస్తున్నారు. ఆ రోజు మా పెళ్లి రోజు అని నిజంగానే మర్చిపోయాను. నా భార్య నాకు ఎన్నోసార్లు ఆ విషయాన్ని గుర్తు చేసే ఉంటుంది, కానీ నాకు ఎందుకో ఆ విషయం నిజంగా గుర్తులేదు. నా భార్య నా మీద అలిగింది. నేను ఎలాగైనా తన సంతోష పెట్టాలని అనుకుంటున్నా, కానీ ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. పాపం తను మాత్రం నేను పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పకపోయినా ఎప్పటిలాగే నా భుజంపై వాలి ఈరోజు బయటికి వెళ్దామా అని అడుగుతుంది. ఐ లవ్ యూ అని ముద్దు కూడా పెట్టింది, నా కొడుకు తెలియకుండా. నాలో చలనం లేదు, స్పందన లేదు. తిరిగి ముద్దు పెట్టాలని ఉన్నా ఎందుకు పెట్టలేకపోతున్నాను. సరే, నీకోసం ఈరోజు నేను కొత్త డిష్ చేస్తా అని నవ్వుతూ వంట రూమ్లోకి వెళ్ళింది. కానీ నా మనసులో మాత్రం సంవత్సరం క్రిందట మొదలైన అలజడి తగ్గలేదు. ఆ రోజు అక్కడ నేను వెళ్లకుండా ఉండుంటే ఏమయ్యేది? నేను నా పర్సు పోగొట్టుకోకుండా ఉంటే ఏమయ్యేది? తను ఆ పర్సు తీసుకొని నాకు ఫోన్ చేయకుండా ఉంటే ఏమయ్యేది? తను ఎవరిని పెళ్లి చేసుకుని ఉండేది? నేను ఎవరిని పెళ్లి చేసుకుని ఉండేవాడిని? వీడేమయ్యేవాడు? నేనేమయ్యేవాడిని? తనేమయ్యేది? ప్రశ్నకు ప్రశ్న కలుస్తూ నా బుర్రలో మెదడుకు బదులు ప్రశ్నలు మాత్రమే ఉన్నాయేమో అనిపిస్తుంది. నా భార్య తను ఇంటర్నెట్లో చూసి నేర్చుకున్న కొత్త వంటకం మీద తెచ్చి నా ముందు పెట్టి తినమని లోపలికి వెళ్ళింది. నా కొడుకు నా జేబులోంచి ఫోన్ తీసుకొని వాడికి కావాల్సిన గేమ్ ఏదో ఆడుతున్నాడు. నా ఎదురుగా టీవీలో వస్తున్న స్పెషల్ ప్రోగ్రామ్స్ నన్ను ఏమాత్రం కదిలించలేకపోతున్నాయి. అసలు నువ్వు మనిషివేనా, స్పందన లేని వెధవ అని తిట్టుకుంటూ సూర్యుడు కళ్ళు మూసుకున్నాడు. నేను కూడా. ఆ రోజు రాత్రి నా నుదుటి మీద వలయాకారంలో ఓ పచ్చటి చిక్కటి రంగేదో పడుతుంది. దాన్ని నేను తుడుచుకోలేకపోతున్నాను. పొయ్యొద్దని ఆ పోసేవాడికి చెప్పలేకపోతున్నాను. ఆ పోస్తుంది ఎవరో తెలియడం లేదు. ఆ రంగులో నేను ఆడిటోరియం ముందు నుంచొని ఉండటం నాకు కనపడుతుంది. నేను లోపలికి వెళ్తున్న ప్రతి మెట్టు నేనే ఎక్కుతున్నా. నా కాళ్ళకు ఆ స్పర్శ, నా కళ్ళకి ఆ దృశ్యం, నా చెవులకు ఆ శబ్దం వినపడుతుంది. లేదు, నేనే నిజంగా అక్కడ ఉన్నాను. మౌనిక నటరాజన్ డాన్స్ గురించి రాసి ఉన్న ఒక పాంప్లెట్ నా చేతికి ఇస్తూ నన్ను లోపలికి ఆహ్వానించాడు సెక్యూరిటీ. నా సీటు ఎక్కడో వెతుక్కొని నేను దాంట్లో కూర్చున్నా. ఆ పేపర్ని నా పర్సులో పెట్టుకుందాం అనుకుని కూడా పర్సు బయటకు తీయకుండా ఆ పేపర్ నా షర్ట్ జేబులో పెట్టుకున్నా. మౌనిక నటరాజన్ డాన్స్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నా. తెరలు తొలిగాయి. మౌనిక నటరాజన్ డాన్స్ మొదలయ్యింది. నా నుదుటిపై నారింజ రంగు పడుతుంది. పచ్చరంగు అంతా ఇంకిపోతుంది. నారింజ రంగులో దృశ్యం సరిగా కనిపించడం లేదు. ఆ రంగు మొత్తం చెరిపేసుకుంటుంటే ఎవడు పోస్తున్నాడో తెలియదు, కానీ అతి చిక్కటి ఎర్రటి రంగు ఆ నారింజ రంగుపై. ఎర్రటి రంగు తప్ప ఏమీ కనిపించలేదు. ఆ రంగు మెరిసిపోతుంది, చీకట్లను చీలుస్తుంది. గుండ్రంగా మారి దూరంగా వెళ్ళి సూర్యునిలా మారిపోయింది. కళ్ళు తెరిచాను. మా ఇంట్లోనే ఉన్నాను. నా జేబులో మౌనిక నటరాజన్ డాన్స్ సంబంధించిన పాంప్లెట్ మాత్రం అలాగే ఉంది. నిజంగా ఉంది. దాన్ని నేను తాగగలుగుతున్నాను, మడవగలుగుతున్నాను. అది 6 సంవత్సరాల క్రితం పాంప్లెట్. నాకు వచ్చింది కళ లేదు, కానీ నేను ఈరోజు ఇంట్లో ఉండటమే నా కళ ఉంది. నా భార్య నాకు టీ తెచ్చి ఇస్తుంటే తను నా కళలో టీ తెచ్చి ఇస్తున్నట్లే ఉంది. కానీ ఆ టీ వేడిగా ఉండటం వల్ల నేను నా ఇంట్లో ఉన్నానని గుర్తు చేసింది. కానీ ఆ పాంప్లెట్ నా జేబులోకి ఎలా వచ్చిందో అర్థం కాలేదు. మా ఆవిడకి చెబుదామన్నా దాన్ని నమ్మదు సరికదా. నాకు పిచ్చి పట్టిందని నవ్వుకుంటుంది. అసలు నన్ను నేనే నమ్మలేకపోతున్నాను. ఇంకా ఎవరైనా ఎలాగ నమ్ముతారు? అందుకే ఎవరూ నమ్మని దాన్ని మనం నమ్ముతున్నప్పుడు దాన్ని ఎవరికి చెప్పకపోవడమే మన నమ్మకానికి మంచిదని నేను దాని గురించి ఎవరి దగ్గర ప్రస్తావించలేదు. కానీ నాకు ఆ రంగులు కావాలి. చీకట్లో స్పష్టంగా కనపడే రంగులు కావాలి. కాలం కర్పూరంలా కాలిపోతుంది. ఆ రంగులను వెతికే క్రమంలో పండు వెన్నెల లాంటి నా కొడుకు అందాన్ని నేను ఆస్వాదించలేకపోతున్నాను. మంచు ముద్ద లాంటి నా భార్య ప్రేమను పంచుకోలేకపోతున్నాను. నేను చేస్తున్న ఉద్యోగంలో నా పని మాత్రమే ఉంది, నేను లేను. నాకు కావాల్సింది చీకట్లో కనపడే ఆ రంగులు, ఆ రంగుల లోకం. అందుకే వెలుగు మీద కోపాన్ని, చీకటి మీద ప్రేమని పెంచుకున్నాను. నాకిప్పుడు చీకటి పతివ్రతలాగా, వెలుగు వేషలా కనిపిస్తుంది. రాత్రి అయింది. నిద్ర రావడం లేదు. నిద్ర రాకపోతే రంగులు రావు. రంగులు రాకపోతే నాకు నిద్ర రాదు. నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నా, కానీ అది నటన నాకే తెలుస్తుంది. నటిస్తే నటన వస్తుంది, కానీ నిద్ర రాదు కదా. నిద్రకు దూరంగా చాన్నాళ్ళు అలాగే ఉండిపోయాను. నిద్ర రాక అల్లాడిపోయాను.
నా భార్య నా కొడుకు ఎంతో సంతోషంగా నిద్రపోతున్నారో. ఎవరైనా నిద్ర అప్పిస్తే బాగుండు అనిపిస్తుంది, ఎవరైనా నిద్రను అమ్మితే బాగుండు అనిపిస్తుంది. ఆలోచనలో పడిపోయాను. ఆ రోజు ఎందుకు నిద్రపోయాను. అదిగో రంగు, చిక్కటి పచ్చటి రంగు ఒక దారలా నా నుదుటిపై పడుతుంది. నా నుదుటిపై పడ్డ రంగంతా నా మెదడులోకి ఇంకిపోతుంది. నా కళ్ళు పచ్చగా మారాయి. ఆ పచ్చటి రంగు వెనుక మౌనికా నటరాజన్ తన చేస్తున్న నృత్య ప్రదర్శన ఆపేసి బయటకు పరిగెట్టడం కనపడింది. పోలోమని అభిమానులు, మీడియా వాళ్ళు తన వెంట పడుతున్నారు. ఆవిడి మీద ఉన్న పిచ్చి అభిమానంతో నేను కూడా బయటకు పరిగెత్తాను. నేను బయటకు వెళ్ళేసరికి తను మాయమైంది. బహుశా కారెక్కి వెళ్ళిపోయి ఉండొచ్చు. పార్కింగ్లో ఉన్న నా 2-వీలర్ని స్టార్ట్ చేస్తున్నప్పుడు వెనక నుంచి నా మీద చేయి వేసింది మౌనికా నటరాజన్. నన్ను మా ఇంటి దాకా డ్రాప్ చేయగలరా ప్లీజ్ అని అడిగింది. నమ్మలేకపోయాను. తనని నా బండిపై ఎక్కించుకోకుండా ఉండలేకపోయాను. ఒకసారి మీ ఫోన్ ఇవ్వగలరా అని అడిగింది. మీరు అడిగితే ఫోన్ ఏంటి, ప్రాణమైనా ఇస్తాను, మీరంటే నాకు అంత అభిమానం అన్నాను ఫోన్ ఇస్తూ. డాడీ వాడు వెళ్ళిపోయాడా? హీ చీటర్ డాడీ, ఐ డోంట్ లైక్ హిమ్. వాడికి చెప్పండి నేను వాడి ముఖం చూడనని. ఇంటికే వస్తున్నా, నా అభిమాని బండి మీద. పర్లేదు, నన్ను ఎవరు గుర్తుపట్టర్లే, నేను నా ముఖానికి ముసుగు వేసుకొని ఉన్నాను, ఇంకొంచెం సేపట్లో అక్కడ ఉంటా. తను మాట్లాడుతూనే ఉంది. నాకు వాడెవడో అసలు తనకు వచ్చిన కష్టమేంటో తెలుసుకోవాలని చాలా ఆశగా ఉంది. తను ఫోన్ మాట్లాడడం ఆపిన తర్వాత మీరేమనుకోనంటే నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను, చెప్పండి అంతాను. నారింజ రంగు ధార నా నుదుటిపై షీట్ దాన్ని తప్పించుకోవడం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా, నా వల్ల కావడం లేదు. నాకు తెలుసు ఎర్రరంగు వస్తుందని. అది రాకముందే ఈ నారింజ రంగును తుడిపేసుకోవాలని నా 2 చేతులతో బలంగా ప్రయత్నిస్తున్నా. కొంచెం పోతుంది, మరింత పడుతుంది. నేను నారింజ రంగును పూర్తిగా నాశనం చేయగలిగాను. నేను మౌనికా నటరాజన్ని చూడగలుగుతున్నా, కానీ నాకు తను మాట్లాడుతుంది వినపటం లేదు. తన మాటలకు బదులుగా ఏవో శబ్దాలు, ఏదో ఫ్యాక్టరీలో వచ్చే ప్రమాదపు సంకేతపు సైరన్ శబ్దాలు. ఎర్ర రంగు రానే వచ్చింది. దాన్ని చెరపడం నా వల్ల కాలేదు. కళ్ళు తెరిస్తే నా పక్కలో హాయిగా నిద్రపోతున్న నా కొడుకు, వాడి పక్కన నా భార్య. ఇద్దరు చాలా అందమైన వాళ్ళు దొరకడం నా అదృష్టం. ఎందుకో ఆ సమయంలో నా కొడుకుని గట్టిగా హత్తుకోవాలనిపించింది. వాడిని తీసుకొని నా మీద పడుకోబెట్టుకున్నాను. అలిగిరికి నా భార్య లేచి వాణ్ణి నన్ను చూసి, మమ్మల్ని వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకుంటున్నావా ఏంటి అంది నవ్వుతూ, మళ్ళీ నిద్రలోకి జారుకుంటూ. నా కొడుకుని గట్టిగా హత్తుకొని ముద్దు పెట్టి వాడి చెవులో, నువ్వే నా ప్రాణం రా అన్నాను. వాడు నవ్వాడు. లేదు, వాడు నవ్వినట్టు నేను ఊహించుకున్నాను. నా ఫోన్ రింగ్ అయింది. ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అన్నాను. నేను మౌనికా నటరాజన్ని. ఇంటికి క్షేమంగా చేరారా అంది అటునుంచి. నేను ఒకేసారి 2 కాలాల్లో ఎలా జీవించగలుగుతున్నానో అర్థం కావడం లేదు. నేను నా భార్యను ప్రేమిస్తూనే మౌనికా నటరాజన్ని కలవకుండా ఉండలేకపోతున్నాను. ఆ చీకట్లో వచ్చే రంగుల్లో నేను కొత్త జీవితాన్ని గడపడం నాకే చాలా వింతగా ఉంది. నేను అసలు బ్రతికున్నానా చచ్చిపోయానా అర్థం కావడం లేదు. నేను బ్రతికే ఉంటే ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం చనిపోయిన మౌనికా నటరాజన్ని నేను ఎలా కలవగలుగుతున్నాను? నేను తనని తాకగలుగుతున్నాను, ముద్దు పెట్టుకోగలుగుతున్నాను, కౌగిలించుకోగలుగుతున్నాను. ఇప్పుడు నేను జీవిస్తున్న జీవితం బాగుందో, మౌనికా నటరాజన్తో నా జీవితం బాగుందో నాకు ఏమాత్రం అర్థం కావట్లేదు. కానీ నాకు నా భార్య మీద వల్లమాలిన ప్రేమ ఉన్న మౌనికా నటరాజన్ని మాత్రం మర్చిపోలేకపోతున్నాను. మనసులో ఒకరిని ఊహించుకుంటూ భార్యతో శృంగారం చేసే చాలా మంది మగాళ్ళలాగే నేను సంస్కారవంతంగా బ్రతుకుతున్నాను. మనకు నష్టం జరగనంత వరకు 2 జీవితాలను ఎంజాయ్ చేయడం నాకేం తప్పనిపించలేదు. నిన్న రాత్రి తనని పెళ్లి చేసుకోమంది మౌనికా నటరాజన్. వాళ్ళ నాన్న కూడా ఒప్పుకున్నాడు. నా భార్యకు అన్యాయం చేస్తానేమో అని భయంగా ఉంది. నా ముద్దుల కొడుకును వదిలేయాల్సి వస్తుందేమో భయంగా ఉంది. అలాగని మౌనికా నటరాజన్తో పెళ్లిని అంగీకరించకుండా ఉండలేకపోయాను. రేపే నా పెళ్లి మౌనికా నటరాజన్తో. రంగులు మొదలయ్యాయి. పెళ్లిల్లో తోరణాల్లా, మంటపాల్లా. మౌనికా నటరాజన్ తెరసల్ల కవతల, నేను యువతల. మౌనికా నటరాజన్ని పెళ్లి చేసుకుంటానన్న ఆనందంలో ఉన్న నాకు నా భార్య గుర్తుకు రాలేదు. నా కొడుకు గుర్తుకు రాలేదు. కావాలని నేను గుర్తు తెచ్చుకోలేదు. మౌనికా నటరాజన్ నా తల మీద జీలకర్ర బెల్లం పెట్టింది. నేను కూడా తనని చూడాలన్న ఆశ క్షణక్షణానికి పెరుగుతుంది. గట్టిమేళం అన్నాడు పంతులు గారు. ఆనందంగా తాలిబొట్టు కట్టం కోసం వంగాను. నారింజ రంగు నుదురు మీద దారలాగా చెరిపేయడానికి పోవడం లేదు, నేను వదలడం లేదు. మౌనికా నటరాజన్ ఆ రంగులో కలిసిపోతుంది, నన్ను విడిచిపోతుంది. నేను తన చేయిని పట్టుకున్నాను. ఎర్రరంగు మొదలైంది. నా శక్తినంతా కూడ తీసుకొని ఎర్రరంగును వదిలించుకుంటున్నా. పోస్తున్న వాడికి దండం పెడుతున్నా ఆపమని. మౌనికా నటరాజన్ని పెళ్లి చేసుకోవాలనే కోరికలోంచి వచ్చిన బలంతో ఎర్రరంగుని వచ్చిన దాన్ని వచ్చినట్టు తుడిపేసుకుంటున్నా. ఎర్రరంగు అయిపోయే కొద్దీ వింత శబ్దాలు మొదలయ్యాలి. పోలీస్ సైరన్ లాంటివి, ఫ్యాక్టరీ సైరన్ లాంటివి, చెవులు పగిలిపోతున్నాయి. కానీ నేను ఎర్రరంగుతో పోరాడుతున్నా. ఆశ్చర్యంగా ఎర్రరంగు అయిపోయింది. కానీ రంగుల ధార ఆగలేదు. రకరకాల రంగులు నా నుదుటి మీద, ఒకదాని తర్వాత ఒకటి.
అన్ని రంగులన్నీ కలిసిపోయి వింత రంగు ఒకటి నాకు నన్నే కనపడకుండా చేసింది. ఆ వింత రంగు చీకట్లా మారి, కటిక చీకట్లా మారి, దారలా కారుతున్న రంగులన్నిటిని తనలో కలిపేసుకుంది. దాని వెనుకాల మౌనికా నటరాజన్ ముఖం చంద్రబింబంలా, సూర్యతేజంలా వెలిగిపోతూ నా కోసం, నేను కట్టబోయే తాళి కోసం తల ఉంచుకొని ఎదురు చూస్తుంది. తాళి కట్టాను, నేను జయించాను, మౌనికా నటరాజన్ సొంతం చేసుకున్నాను. అక్కడ ఉన్న ప్రజలంతా హర్షధ్వానాలతో, ఆనంద బాష్పాలతో మాపై అక్షింతల వాన కురిపించారు. ఆ అక్షింతల వానలో హఠాత్తుగా పిడుగు పడ్డట్టు నా తలపై ఎవరో ఇనుప కమ్మీతో గట్టిగా కొట్టారు. నేను కింద పడిపోయాను. ఇలాంగో, ప్లీజ్ డోంట్ డూ దాట్, అతను వదిలే, చచ్చిపోతాడు, నీకు దండం పెడతా, అతను అమాయకుడు అంటూ పెద్ద పెద్దగా అరుస్తుంది మౌనికా నటరాజన్. ఇలాంగో నా మీద చాలా కోపంగా ఉన్నట్టు ఉన్నాడు. నా తలపై ఇంకో దెబ్బ కొట్టాడు. నేను నిన్నే పెళ్లి చేసుకుంటా, అతను వదిలే ఇలాంగో ప్లీజ్ అంటూ ఇలాంగో కాళ్ళు పట్టుకుంది మౌనికా నటరాజన్. చాలా నొప్పిగా ఉంది. ఆకాశం వైపు చూస్తున్న నారింజ రంగేమైనా వస్తుందేమో అని, ఎర్ర రంగేమైనా వస్తుందేమో అని. రాలేదు. నొప్పి ఎక్కువైంది. నాకు చిన్న జ్వరం వస్తేనే తలడిల్లిపోయే నా భార్య గుర్తుకు వచ్చింది. నేను ఏడ్చినట్టు నటిస్తేనే కళ్ళనీళ్ళు పెట్టుకుని నా కొడుకు గుర్తొచ్చాడు. వాళ్ళని చూడాలనుంది. చెవుల్లో ఏదో తడి, ముక్కుల్లో ఏదో తడి. ఎర్ర రంగు వస్తే బాగున్ను, నొప్పి తట్టుకోలేకపోతున్నా. మా ఇంటికి వెళ్ళిపోవాలి, నా కొడుకును కౌగిలించుకోవాలి, నా భార్య కష్టం రాకుండా చూసుకోవాలి. కళ్ళు మూతలు పడుతున్నాయి. తల మీద ఏదో జగడగా ఉంది. ఎర్ర రంగు ధార వచ్చిందేమో అనుకొని చేత్తో ముట్టుకొని చూశాను. అది రంగే, కానీ రక్తం. నిజం. కళ్ళు మూసుకున్నా. నా రంగుల ప్రపంచం చీకట్లో కలిసిపోయింది. థ్యాంక్ యూ. ఇది పూర్తి కథ కాబట్టి వితౌట్ ఎడిటింగ్ మీ పూర్తి ప్రశ్నలను, మీ పూర్తి విమర్శలను కూడా ముందు పెట్టచ్చు.